మెదక్ సిఎస్ఐ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రేపు ప్రముఖ వ్యక్తులు సిఎస్ఐ చర్చ్ను సందర్శించున్నారు. ఇవాళ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెతుకుసీమ కరువుసీమలో ఉన్నప్పుడు 1914 సంవత్సరంలో లండన్ ప్రాంతం నుంచి ఫాస్టర్గా వచ్చిన చార్లెస్ వాకెట్ ఫాస్నేట్ చర్చ్ నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణంలో పాటు ఇక్కడ ప్రాంత ప్రజలను ఎడ్యుకేట్ చేశారు. హాస్టల్స్, ఆసుపత్రి నిర్మించి స్థానికులకు సేవ చేస్తున్నారు. మెదక్ సిఎస్ఐ చర్చ్ 1924 సంవత్సరం డిసెంబర్ 25న ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చర్చ్ అభివృద్ధి కోసం సుమారు 30 కోట్ల రూపాయలు కేటాయించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక 10 సంవత్సరాల ఏకధాటిగా చర్చ్ నిర్మాణాన్ని చేశారు. చర్చ్ లోపల ఒకేసారి 5,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. చర్చ్ నిర్మాణం సమయంలో యేసుక్రీస్తు జననం, మరణం గురించి తెలిపేలా 3 వైపులా రంగు అద్దాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇక్కడికి జిల్లాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రేక్షక మహాశయులందరికీ కేథడ్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయ సంఘ కాపరిగా ఈ దేవాలయం యొక్క ఉత్సవాల సందర్భముగా హృదయపూర్వకమైన శుభములు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ తెలంగాణ వెనుకబడిన ప్రాంతంలో ముఖ్యంగా మెదక్లో 100 సంవత్సరాల క్రితం నిర్మింపబడి ప్రజలకు దీవెనలు అందిస్తున్న ఈ పరిశుద్ధ మహాదేవాలయం, మరి ఆ భక్తుని యొక్క దర్శనం రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ గారు ఇంగ్లాండ్ నుండి ఈ దేశానికి మిషనరీగా వచ్చి ఒక మత సంబంధమైన దేవాలయమే కాదు కానీ ఈ ప్రాంగణంలో చక్కటి హాస్పిటల్, మరి ప్రజల ఆరోగ్యం సేవ కొరకు విద్యాలయాలు, మరి చక్కటి స్కూల్స్, హాస్టల్స్, గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా, ఈ రీతిగా మరి అగ్రికల్చర్, ఈ పనులన్నీ వారు సాధించి ప్రజలకు గొప్ప సేవ జరిగించినారు. మరి ఇప్పుడు ఈ చర్చ్ యొక్క నిర్మాణం పూర్తయి 100 ఏళ్ళు జరుగుతున్న సందర్భం అనగా 1914 నుండి 1924 మధ్యలో 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద కట్టబడిన దేవాలయం. మరి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి శుభవేళ అనేకులు భక్తులు ఈ మందిరానికి రానంటున్నారు. ముఖ్యంగా ప్రతి క్రిస్మస్, న్యూ ఇయర్లో లక్షలాది ప్రజలు వస్తుండగా ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా డెవలప్మెంట్ నిమిత్తము సీఎం గారు 30 crores రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజిటర్స్గా గవర్నర్, సీఎం గారు, మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్సు, ఆఫీసర్సు చాలామంది రావడం జరుగుతుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో నుంచి ఎంతోమంది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వాళ్ళ గురించి అన్ని రకాల సౌకర్యాలు చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి కొదవ లేకుండా అన్ని రకాలుగా చూసుకోవడం గురించి ప్రభుత్వము ఏర్పాటు చేస్తూ ఉంది. దాంతోపాటు మున్సిపల్ కూడా శ్రద్ధ పెట్టి ఎట్టి క్లీనింగ్ ఏ విషయమైన ఏదైనా క్లీనింగ్ ఉందో అది అన్ని విషయాలలో కూడా చాలా చేస్తూ ఉంది. కరెంట్ డిపార్ట్మెంటు మొత్తం అధిక సంఖ్యలో లైట్ ప్రాబ్లం రాకుండా ఎప్పుడు కూడా జరగకుండా కూడా అని దాన్ని కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి చాలా ఎత్తున వాళ్ళు కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్న ప్రతి పనులు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి చూసుకుంటున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 30 crores పైసలను ఇప్పించినందుకు దానివల్ల జరిగే అభివృద్ధి ఇంకా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా చాలా సంతోషిస్తున్నాం.